విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ ఉక్కు కర్మాగారాన్ని యాజమాన్యం మూసివేసింది. అందులో పనిచేస్తున్న 57 మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది. పరిశ్రమకు ప్రధాన ముడి సరుకు అందుబాటులో లేకపోవడం, ఉత్పత్తులకు మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నట్టు యూనిట్ హెడ్ దినేష్ శర్మ విడుదల చేసిన నోటీసులో పేర్కొన్నారు. దాన్ని కంపెనీ వద్ద బోర్డులో పెట్టారు. ఇక జిందాల్ పరిశ్రమను తెరవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికుల నేతలు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన గేటు ఎదుట నిరసన తెలిపారు. యాజమాన్యానికి సహకరించేందుకు సిద్ధమని తెలిపారు. ఈ చర్యలతో కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాపోయారు. యాజమాన్యం తీసుకున్నటువంటి చర్యనైతే నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే లాభాలు వచ్చినప్పుడు మేము తిప్పుతాము, నష్టాలు వచ్చినప్పుడు కార్మికులందరినీ కూడా రోడ్ల మీద పడేస్తాం అనేటటువంటి చర్య అయితే మాత్రం మేము తీవ్రంగా అన్ని కార్మికులు అందరం కూడా కార్మిక యూనియన్లు అందరం కూడా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటి చర్యని మీరు ఆఫ్ చేసుకొని టాప్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇమీడియట్లీగా ఫ్యాక్టరీ తాలూకా తలుపులు ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా మరి గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఇది ఆనవాయితీగా మూసేయడం, 3 నెలలు 4 నెలలు మూసేయడం, ఆ మూసేసిన తర్వాత మళ్ళీ మా కార్మికులతో చర్చలు జరపడం, యూనియన్లతో చర్చలు జరపడం, ఇవన్నీ కూడా పరిపాటిగానే జరిగింది. కానీ ఈసారి మాత్రం మేము ఈ చర్యనైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలోనైతే వారికి ఏదో ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయినా లేకపోతే ఇంకోటో చాలా సాకులు చెప్పారు. మరి గతంలో మా పెద్దలైనటువంటి విజయసాయి రెడ్డి గారిని పెట్టి మరి ఆ ఎలక్ట్రికల్కి కూడా ఇమీడియట్లీగా పర్మిషన్ తీసుకొచ్చి ఇమీడియట్లీగా కర్మాగారం తెరిపించడం జరిగింది. కానీ ఈసారి మరి అర్ధాంతరంగా మరి మా కార్మికుల తరపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కార్మికులు సహకరించి వాళ్ళు ఏ విధమైనటువంటి ఒత్తిడి కానీ పోనీ మేమేమైనా డిమాండ్స్ కానీ ప్రస్తుత తరుణంలో పెట్టలేదు. ఇది కార్మికుల్ని అణచివేసేటటువంటి ఉద్దేశంతో, కార్మికులు పట్టుకొట్టేటటువంటి ఉద్దేశంతో యాజమాన్యం వైఖరి కనిపిస్తూ ఉంది. కానీ అటువంటి వైఖరి మీరు ఇప్పుడు సంవత్సరంలో 9 నెలలు పనిచ్చి 4 నెలలు మీరు ఆపిస్తే ఈ కార్మికులందరూ కూడా ఎక్కడికి పోవాలి? ఖచ్చితంగా కార్మికులకి న్యాయం చేసే వరకు కూడా మేము పోరాడతాం. కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలి. కార్మికులకి వాళ్ళకి ఉద్యోగ భద్రత కావాలి అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు భీమయ్య, టీఎన్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఈ పరిస్థితి చాలా దారుణం. గతంలో ఈ ప్లాంట్ ఇప్పుడు 4-5 సార్లు మూతపడడం జరిగింది. మళ్ళీ వాళ్ళ పవర్ ఛార్జీల నేపంతో వేరే నేపంతో మూతపడటం, మళ్ళీ బ్యాటరీ తెప్పించుకోవడం, వాళ్ళ లాభాలు వచ్చినట్టు తిప్పుకుంటున్నారు, నష్టాలు వచ్చినట్టు చూస్తున్నారండి. మేము గతంలో కూడా మొన్న మా యూనియన్ నాయకులు గౌరవాధ్యక్షులు నాయుడుబాబు గారు వచ్చిన కూడా క్లియర్గా మాట్లాడించామండి. పరిశ్రమ ముయ్యము, మీరు ఎందుకంటే అంత ఇబ్బంది పడతారు, కార్మికులందరూ కూడా మేము న్యాయం చేస్తాం, ఫ్యాక్టరీ 18 తారీఖు రామేటలు వస్తాయని చెప్పారండి. తీరా ఈరోజు ఇక్కడికి వచ్చేసరికల్లా పరిశ్రమ పూర్తిగా మూతపడి అన్నను గేటు బయట కట్టేశారు. ఇది చాలా దారుణం అండి. కనీసం మా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం మేము అందరూ సహకరిస్తామని చెప్పామండి. ఇప్పటికి ఈ పరిశ్రమ వచ్చిన కాడి నుంచి 2 సంవత్సరాలు తెప్పడం, 3 సంవత్సరాలు 1 సంవత్సరం ఆపిస్తుంటే ఈ కార్మికులు ఏమవుతారండి? ఇంకో కాడికి పని చేసుకోగలరా? ఇంకో బ్రతకగలరా? కనీసం 4-5 సంవత్సరాలు రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్నారండి. ఇలాంటి కార్మికులు ఈరోజు ఎక్కడ పని కల్పిస్తారు? కొంతమందికి ఎంప్లాయీస్ వాళ్ళు ఏ ప్రకటించి కాంట్రాక్ట్ వర్కర్స్ మీరు గేట్ బయట పండి అంటే మేము తిని పడుతామండి. ఇది మా అందరూ చాలా దారుణం. దీని విషయంలో దయచేసి మీ విలేకరుల సంఖ్య కూడా మీరు కూడా మా సహకరించి పరిశ్రమను మా నాయకులతో చర్చ చేయించి పరిశ్రమను తెరిపించాలని మేము కోరుతున్నాం.